రెండో విడత స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కారు జోరు పెంచింది. గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో ప్రచారంలో కారు దూసుకుపోతుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి హనుమంతనాయుడు బలపరిచిన అభ్యర్థి శశిరేఖ బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. గ్రామంలో ఇంతకు ముందు చాలా మంది సర్పంచులుగా పనిచేశారు, కానీ గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, సమస్యలను పట్టించుకోకుండా వారి స్వలాభాల కొరకు పనిచేసి గ్రామాన్ని దోచుకున్నారని, ఒక చదువుకున్న వ్యక్తిగా నేను ముందుకు వచ్చానని, నాపై నమ్మకం ఉంచి ప్రతి ఒక్కరూ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నానని, గ్రామ ప్రజలందరూ బ్యాటు గుర్తు కోటేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో ఇంకా చాలా ఇండ్లకు మరుగుదొడ్లు లేవని, అలాగే నీటి వసతి కూడా పెద్ద సమస్యగా తయారైందని, గ్రామంలో ప్రతి వీధిలో సమస్యలను ప్రజలు నా దృష్టికి తెచ్చారని, నా వంతుగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని, గ్రామ ప్రజలందరూ సహకరించి బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. రేఖ తాటికుంట గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ముందుకొచ్చాను. మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఇంతవరకు వచ్చినటువంటి సర్పంచులు ఎవరు కూడా ముందుకు తీసుకురాలేదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి చెప్తారు. ఆ తర్వాత యథా రాజా తదా ప్రజ అన్నట్టుగానే ఉంటుంది. ఆ సమస్యలు మేము ఎన్నో పోరాటం చేసినాం. యాక్చువల్లీ నేను కూడా చదువుకున్న దాన్ని, ఏదైనా గవర్నమెంట్ జాబ్కు అప్లై చేసుకుంటే వేరే జిల్లాలకు సర్వీస్ చేయాల్సి వస్తుంది. కానీ అది ఎందుకు మన ఊరు నుండి మనం చదువుకున్నాం కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగంలోని పీఠికలు ఎవరు అమలు చేస్తలేరు. మనం చదువుకున్నాం, పోరాడదాం. ఎంపీడీఓ కానీ కలెక్టర్ కానీ వాళ్ళతో గట్టిగా పోరాడి తెచ్చుకునే ధైర్యం మనకుంది. అదే ధైర్యంతో ప్రజలు మనకి సపోర్ట్ చేస్తే మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సభ్యత్వాన్ని కానీ సర్పంచ్ అభ్యర్థిగా నాకు సపోర్ట్ చేసినట్టయితే నా తరపు నుంచి నేను చేయాల్సినట్టు ఖచ్చితంగా చేస్తానని ప్రజలకు మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు మేము గ్రామంలో గత వారం నుంచి కూడా ప్రచారం స్టార్ట్ చేసినాము. అయినప్పటికీ అక్కడ ఉన్న సమస్యలు అయితే చాలా వరకు ప్రజలు, ఒక మహిళగా నేను ముందుకు వచ్చినా కాబట్టి మగవాళ్ళకి చెప్పలేని కూడా నాతో చెప్తున్నారు. అందుకని నేను కూడా నా ప్రయత్నం నేను చేద్దామని చూస్తే అక్కడ మురికివాడలు అన్ని అట్లనే ఉన్నాయి. తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఏదైనా కూడా ప్రజలు నాకైతే చెప్పగలుగుతున్నారు, కానీ అదే ఉద్దేశంతో నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా చేయగలుగుతా. కరెంటు స్తంభాలు లేవంటున్నారు, కరెంటు సరిగా లేదంటున్నారు. మరుగుదొడ్లు కొంతవరకు ఉన్నాయి, మిగిలినవి కొన్ని లేవు. అవి కూడా అడుగుతున్నారు. మహిళా సంఘం తరపు నుంచి కూడా, అమ్మ మీకైతే అవకాశం ఇస్తాము, మహిళా సంఘం నుంచి మాకేమైనా వచ్చేటి ఉంటే నువ్వు గట్టిగా అడిగి తీసుకొస్తారా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా చేస్తానని కూడా నేను మా ప్రజలకైతే చెప్పాను. తాటికుంట గ్రామ ప్రజలకు నా విన్నపం, ఈ నెల 14వ తారీఖున జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో బ్యాట్ గుర్తుకే ఓటు వేసి మహా మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.